నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆస్టియోఆర్థరైటిస్ అనే ప్రాబ్లంతో చాలామంది బాధపడుతూ ఉంటారు. దీనికి మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడాలి, దీనికి మాకు ఎలాంటి నొప్పులు తగ్గట్లేదు, రిజల్ట్స్ ఏం లేవు అనుకునే వాళ్ళకి హోమియోలో చక్కటి ట్రీట్మెంట్ విధానం ఉందని చెప్పుకొస్తున్నారు డాక్టర్ గారు. సో ఈ అంశం గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఆస్టియోఆర్థరైటిస్ అంటాం కదా, అంటే ఇది మోకాల నొప్పులేనా ఆస్టియోఆర్థరైటిస్ అంటే? మోకాలు నొప్పుల్లో ఒక టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఆస్టియోఆర్థరైటిస్. ఓకే ఓకే ఆర్థరైటిస్ లో 100 రకాలు ఉంటాయి. ఓకే కానీ మోకాలు నొప్పులకి మెయిన్ కాజ్ ఒక్కొక్కసారి ఆస్టియోఆర్థరైటిస్ ఉంటుంది చాలా మందిలో. ఆస్టియోఆర్థరైటిస్ ఓన్లీ మోకాల్లోనే ఉండదు, ఓకే మనకు చిన్న చిన్న జాయింట్స్ లో కూడా ఆస్టియోఆర్థరైటిస్ అవ్వచ్చు. వీపు, నడుము, మెడ అక్కడ కూడా మనకు ఆస్టియోఆర్థరైటిస్ అవ్వచ్చు. సో ఓవరాల్ గా బోన్ లో ఉండే పెయిన్స్ ని ఆస్టియోఆర్థరైటిస్ అనొచ్చా? ఆర్థరైటిస్ అంటే బోన్స్ లో ఇన్ఫ్లమేషన్, అంటే స్వెల్లింగ్ అవ్వడం. సో ఎక్కడైతే జాయింట్లు మీట్ అవుతాయి కదా, 2 బోన్లు మీట్ అయ్యి ఒక జాయింట్ తయారవుతాయి మన బాడీలో. ఇప్పుడు మనం ఇది ఎల్బో జాయింట్ అంటాం, ఇది మూవింగ్ ఉంటుంది కదా. అవును సార్. అట్లా మూవింగ్ జాయింట్స్ ఉంటాయి, ఈ మూవబుల్ జాయింట్స్ ఉంటాయి. అయితే ప్రతి జాయింట్కి కార్టిలేజ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కార్టిలేజ్లో డ్యామేజ్లు వస్తాయి కదా, అప్పుడు అది ఆస్టియోఆర్థరైటిస్కి లీడ్ చేస్తుంది. ఓకే. ఎందుకంటే డైరెక్ట్ బోన్ టు బోన్ కాంటాక్ట్ అయిపోతుంది, దాని తర్వాత రబ్బింగ్ అవుతుంది, దానివల్ల ఇంజురీ కాజ్ అవుతుంది. బోన్లో ఏమవుతుంది, అక్కడ మనకు ఆస్టియోఆర్థరైటిస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన స్కల్లో కూడా ఉంటుంది కదా, స్కల్ ఉంటుంది కదా, దాంట్లో కూడా మల్టిపుల్ బోన్స్ ఉంటాయి, కానీ అవన్నీ జాయింట్స్ ఉంటాయి అక్కడ కూడా. బట్ థింగ్ ఏంటంటే ఇవి మూవబుల్ జాయింట్స్ కాదు, ఇమ్మూవబుల్ జాయింట్స్. సో అక్కడ మనకు ఆర్థరైటిస్ వచ్చేది తక్కువ. మూవబుల్ జాయింట్స్లో మనకు ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. ఇప్పుడు మనం మెడ ట్విస్ట్ చేస్తున్నాం, సో మెడలో ఆస్టియోఆర్థరైటిస్ రావచ్చు, షోల్డర్స్లో రావచ్చు, రిస్ట్ జాయింట్స్లో రావచ్చు, స్పెషల్లీ మోకాల్లో వస్తుంది. ఎందుకంటే అన్ని జాయింట్స్ కన్నా ఎక్కువ మనం మోకాలు వాడతాం, మొత్తం బరువు మోకాల మీద పడుతుంది. వాకింగ్ మనం మోకాల మీద హెల్ప్ తోటే చేస్తాం, అండ్ హిప్ జాయింట్స్లో వస్తుంది మోకాల తర్వాత. సో ఇట్లా ఎక్కువ కేసులేమో మోకాలు నొప్పులతోటి బాధపడే వాళ్లకు ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఉంటుంది. ఓకే. అయితే చాలా సహజం అయిపోయింది సార్ ఈ రోజుల్లో. తక్కువ వయసులోనే మాకు మోకాలు నొప్పులు ఉన్నాయి అని అంటున్నారు కదా. సో దీనికి మంచి చక్కటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమన్నాను, మెయిన్ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వకపోతే మనకు మోకాలు నొప్పులు రావు. సో ఓకే. చిన్నప్పుడు మనం చిన్న బేబీస్ ఉంటాయి కదా, జస్ట్ పుట్టిన బేబీస్, పెద్దవాళ్లకు 206 బోన్స్ ఉంటాయి, కానీ చిన్న పిల్లలకి మోర్ దెన్ 250 బోన్స్ కూడా ఉంటాయి, అప్ టు 300 కూడా ఉంటాయి. ఎందుకంటే అప్పుడు బోన్స్ మొత్తం ఫ్యూజ్డ్ ఉండవు, కార్టిలేజ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ బాడీలో. ఓకే. బోన్స్ ఎప్పుడైతే మనం కింద పడతాం మనకు ఫ్రాక్చర్లు అవ్వచ్చు, కానీ మీరు చూడండి చిన్న పిల్లలు కింద పడితే వాళ్ళకు అంత ఫ్రాక్చర్లు కేసులు ఉండవు, ఎందుకంటే కార్టిలేజ్ ఎక్కువ ఉంది వాళ్ళ బాడీలో. కార్టిలేజ్ ఏమో షాక్స్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకే. షాక్ అబ్జార్బర్ ఉంటుంది కదా, మన బండికి స్ప్రింగ్లు ఉంటాయి కదా, అట్లా ఇది కూడా షాక్స్ ని అబ్జార్బ్ ఇంజురీ చేసుకుంటుంది. అవ్వకుండా. ఎట్లయితే మనం ఏజ్ పెరుగుతాం కదా, అట్లా కార్టిలేజ్ ఏమో బోన్స్ లాగా మొత్తం ఫార్మేషన్ ఉంటుంది. సో అందుకే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏజ్ పెరిగేటట్టు కార్టిలేజ్ తగ్గుతుంది, బోన్ సైజ్ పెరుగుతుంది, బాడీలో బోన్ వెయిట్ పెరుగుతుంది. సో కంప్లీట్ ఫ్యూజన్ అయిపోయిన తర్వాత మనకు 206 బోన్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఏం చేయాలి, మనం ఈ 206 బోన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే వెయిట్ని రెగ్యులేట్ చేసుకుంటూ పెట్టుకుంటాం. ఓకే. ఫస్ట్ ఇంపార్టెంట్. మీరు చూడండి, వెయిట్ నార్మల్ బిఎంఐ ప్రకారం ఉందంటే ఆ మనిషికి సగం రోగాలు రావు వేరే వాళ్ళకు ఉన్నవి. మీరు చూడండి, షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్ లావు ఉంటారు, లడ్డు. ఎందుకు, వాళ్ళ వెయిట్ ఎక్కువ ఉంది, వాళ్ళ హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, కిడ్నీ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, స్పెషల్లీ జాయింట్ల మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఎందుకు, మోకాలు మొత్తం బరువు కంట్రోల్ చేస్తాయి బాడీలో, అందుకే మోకాలు నొప్పులు వాళ్ళకి స్టార్ట్ అవుతాయి. సో ఇది తగ్గించడానికి మనం ఏం చేస్తాం, డయట్ మోస్ట్లీ ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ కొద్దిగా తక్కువ తీసుకుంటాం. ఓకే. అండ్ మంచి విటమిన్ రిచ్ ఫుడ్, మినరల్స్ రిచ్ ఫుడ్, ఇవి ఎక్కువ మన డయట్లో యాడ్ చేస్తాం. సో ఎక్కువ కూరగాయలు యాడ్ చేసుకోండి మీ డయట్లో. ఓకే. అండ్ ఓవరాల్ అన్ని వెజిటేబుల్స్. మీరు ఒకవేళ ఏదో మార్కెట్కి వెళ్తున్నారు, ఇప్పుడు హైదరాబాద్ కాస్మోపాలిటన్ కల్చర్ అయిపోయింది మొత్తం, సో బయట ఉన్న వెజిటేబుల్స్ కూడా మనకు దొరుకుతున్నాయి. బయట అంటే అదే అబ్రాడ్ కంట్రీస్లో కాదు, ఇప్పుడు టిండా అనేసి నార్దర్న్ ఇండియాలో తింటారు, ఓకే, అది ఇక్కడ దొరుకుతుంది ఇప్పుడు.
ఎందుకంటే అక్కడ నుంచి కూడా ఇక్కడ వచ్చి ఉంటున్నారు. సో ఆ వెజిటేబుల్స్ కూడా ట్రై చేయండి మీరు. ఓకే. దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా తీసుకోండి. మునక్కాయ వాళ్ళకి తెలియదు, వాళ్ళకు మునక్కాయ గురించి చెప్పండి. సో అట్లా మనం మన ఇండియన్ ఫుడ్సే ఎక్కువ ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే ఫారెన్వి వెజిటేబుల్స్ మీరు తీసుకున్నారనుకోండి, ఇది మీకు 30 రూపాయల కిలో ఉందంటే అది 3000 రూపాయల కిలో కూడా ఉంటుంది. సో ఒక స్టోర్ కూడా ఉంది బాంబేలో, నేను రీసెంట్గా చూశాను. పొటాటోస్ బయట ఏదో కంట్రీ నుంచి, క్యాబేజ్ ఏదో కంట్రీ నుంచి, ఆరెంజెస్ ఏదో అన్ని 2000 కింద ఏం లేనే లేదు అక్కడ. అన్ని ఇంపోర్టెడే. యాక్టర్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్, ఫిల్మ్ స్టార్లు అందరు అక్కడే తీసుకుంటారంట. సో అట్లా కాకుండా ఇండియన్ ఫుడ్స్, రకరకాల ఫుడ్స్ ట్రై చేయండి. అండ్ దాంతోపాటు మనకు రెగ్యులర్లీ మంచిగా మినరల్స్, వైటమిన్స్ మంచిగా పోతాయి మన బాడీలో. మళ్ళీ ఇంకోటి మీరు ఏం చేయవచ్చు, ఇప్పుడు మనం పాలకూర పప్పు చేసుకుంటాం, అందరు చేసుకుంటారు. మీరు ఆలుగడ్డ పాలకూర కలుపుకొని చేసుకోండి కర్రీ, ఏదో చేంజ్ లాగా ఉంటుంది. ఇప్పుడు టమాటా ఆలు చేసుకుంటాం మనం. సో మీరు టమాటా, బెండకాయ, ఆలు 3 కలిపేసి ట్రై చేయండి. మిక్స్డ్ వెజిటేబుల్స్ 2-3 వెజిటేబుల్స్ మిక్స్ చేసి మీరు వండడానికి ట్రై చేయండి. సో అట్లా మీకు ఇంకా న్యూట్రిషన్ ఎక్కువ పోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను నాన్ వెజ్ తినకండి అని చెప్తే అందరూ అరే నాన్ వెజ్ లేకుండా మనం ఎట్లుంటాం, ఓన్లీ గడ్డి తినాలనా అనేసి అంటారు. 10 days అంటున్నారు మీరు. జనాలు డైలీ 2 పూటలు నాన్ వెజ్ తినేటోళ్ళు కూడా ఉన్నారు సార్. నేను అట్లీస్ట్ అంటున్నా వారానికి ఒక్కసారన్నా కావాలి కదా సార్, ప్రతి సండే. చూడండి మీరు కూడా అంటున్నారు. సో నాన్ వెజిటేరియన్ లో ఏమైపోయింది ప్రాబ్లం అంటే మొత్తం కల్తీ అయిపోయింది. రైట్. దానికి ఇంజెక్షన్లు ఇచ్చి, దానికి యాంటీబయాటిక్లు ఇచ్చి, ఫుడ్ చైన్లో మొత్తం అవి వచ్చేసి మన హెల్త్లు దానివల్ల ఖరాబ్ అయ్యి, మన కార్టిలేజెస్ డ్యామేజ్ అయ్యి, అందుకే ఎందుకు మీరు 100% షోర్ షాట్ ఉన్నారు, ఈ కోడి మీరు ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నారో మీ ప్లేట్లో ఏదైతే ఉంది దానికి ఏ హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వలేదు, ఏ యాంటీబయాటిక్ ఇవ్వలేదు, దానికి గ్రోత్ ప్రమోషన్లో ఎటువంటి బాధలు రాలేదు అంటే మీరు హ్యాపీగా తినండి. అండ్ దాన్ని బట్టి ఎక్సర్సైజ్ కూడా చేయాలి, మనం రెగ్యులర్లీ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. మీరు ఒకవేళ మోకాలు నొప్పు ఎక్కువ ఉన్న వాళ్ళు పారిజాత ఆకు మీరు బాయిల్ చేసుకోండి, కషాయం లాగా చేసుకొని అది డైలీ మార్నింగ్ సన్ రైజ్ అయ్యే ముందు మీరు కన్జ్యూమ్ చేయండి. అది మీకు మంచిగా 1 వీక్లోనే మంచి రిలీఫ్ ఇస్తుంది. దీంతో పాటు ఈ పారిజాత ఆకుతోటి మీరు కషాయం చేసుకుంటారు కదా, దాంట్లో 10 drops ఒక హోమియోపతి మెడిసిన్ చెప్తాను ఇవాళ. ఇది నరాల బలహీనతకు కూడా పనికొస్తుంది అండ్ మోకాల నొప్పి, ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా మంచిగా పనికొస్తుంది. ఏంటి సార్ చెప్పండి. ఇది కాల్చికమ్ ఆటమ్నేల్, ఇది ఒక మెడిసిన్. ఇది 10 potencyలో 5 drops ఇది దీంట్లో యాడ్ చేసుకొని కన్జ్యూమ్ చేయండి, మంచి రిలీఫ్ ఉంటుంది. ఐ మీన్ ఒక వయసు దాటిన తర్వాత వస్తాయి కదా సార్ మోకాలు నొప్పులు, వాళ్ళకి స్టేజ్ 3 అని చెప్తూ ఉంటారు, స్టేజ్ 3, స్టేజ్ 4లో వాళ్ళు కూడా ఈ మెడిసిన్ వాడచ్చు అంటారా? స్టేజ్ 3 ఉన్న ఏ స్టేజ్లో ఉన్న ఇర్రివర్సిబుల్ స్టేజ్కి కూడా వెళ్ళిపోతాము, ఆ స్టేజ్లో ఉన్న ఇది వాడచ్చు. ఇది వాడితే వాళ్ళకు రిలీఫ్ వస్తుంది. మొత్తం రిపేర్ అని అంటలేను నేను, మొత్తం రిపేర్ కోసం మన క్లినిక్కి రావచ్చు వాళ్ళు. ఎందుకంటే హోమియోపతిలో హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. హోలిస్టిక్ ట్రీట్మెంట్ ద్వారా ఈ మోకాల నొప్పి ప్రాబ్లం ఎంత సివియర్ ఉన్నా మళ్ళీ మనం దాన్ని రివర్స్ చేస్తాం. సో కార్టిలేజ్ డ్యామేజ్ ఉందనుకోండి, కొద్దిగా డ్యామేజ్ అయింది అంటే అది తొందరగా రీప్లేస్ అయిపోతుంది. ఒక్కొక్కసారి పేషెంట్స్కి టీకేఆర్ చేయించుకోవాలి, ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు, అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలి అన్నట్టు. ఆ స్టేజెస్ నుంచి కూడా మళ్ళీ ఇప్పుడు మోకాలు ఎలా అయిపోయినాయి అంటే బెడ్రూమ్ నుంచి బాత్రూమ్కి కూడా నడవనీకి వస్తలేదు పేషెంట్కి అనుకోండి. ఒక పేషెంట్ హాలత్ ఇట్లనే ఉండే, వెయిట్ కూడా ఎక్కువ ఉండే, బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ వరకు కూడా వెళ్ళనీకి రాకపోతుండే, నొప్పులు, నడవలేని పరిస్థితి. సో టీకేఆర్ చేయించుకుందామా, నీ రీప్లేస్మెంట్లు చేయించుకుందామా అని అనుకున్నారు. లక్కీలీ వాళ్ళు మన దగ్గరకు వచ్చారు, మనము సర్జరీ చేయించుకోకండి అని చెప్పినాము. మీరు గ్యారంటీగా రాసిస్తారా అని అన్నాను. మీరు 4 నెలలు నా మందులు వాడండి, నేను ఏం గ్యారంటీ ఇవ్వలేను. ఇప్పుడు ఇన్ని ఏండ్ల నుంచి ఇట్లనే ఉంటున్నారు కదా, 4 నెలలు నా మందులు వాడి దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి టీకేఆర్ చేసుకోవాలన్నా వద్దా అనేసి, రీప్లేస్మెంట్ చేసుకోవాలన్నా వద్దా అనేసి. 2 monthsకే మందులు ఇచ్చినాం మనం, సగం నొప్పి పోయింది, దాని తర్వాత స్లోలీ బరువు తగ్గింది. అండ్ మనం ఏం చేసినామంటే హోలిస్టిక్గా మనం ట్రీట్ చేస్తాం, అంటే బాడీలో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ చేస్తాం మనం. సో ఏమైపోయింది, వెయిట్ తగ్గింది,
వెయిట్ తగ్గింది, మోకాళ్ళ మీద బరువు కూడా తగ్గింది. అండ్ దాని తర్వాత స్లోలీ మనం పేషెంట్‌కి ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేపిచ్చినాము. అండ్ స్లోలీ టోటలీ పేషెంట్ రికవర్ అయిపోయారనమాట. డ్యూరేషన్ ఎన్ని రోజులు సార్? ఇంకా వాడుతున్నారు మెడిసిన్. అండ్ ఇంకా పూర్తిగా ఆపలేదు. నేనిప్పుడు టేపరింగ్ చేస్తున్నాను. అంటే మనం డోసేజ్ తగ్గించుకుంటూ పోతామనమాట. స్లోలీ ఇంకో 4, 5 మంత్స్‌లో మనం టోటలీ మెడిసిన్స్ స్టాప్ చేయొచ్చా? ఆపేస్తాం. ఇంకా వాళ్ళకి లైఫ్‌లో ప్రాబ్లమ్ రాదు. అందరు లైఫ్‌లో ప్రాబ్లమ్ రాదనుకుంటే ఏమనుకుంటారు, అరే! దాని తర్వాత డైలీ చికెన్ బిర్యానీ తినొచ్చు. డైలీ మనం ఎంత వెయిట్ పెరిగినా ప్రాబ్లమ్ లేదు. కానీ చూడండి మనం వెయిట్ తగ్గించినాము, మోకాళ్ళ నొప్పులు తగ్గించినాము, మొత్తం రిపేర్ చేపిచ్చినాము మళ్ళీ. సో, మీరు అవే అలవాట్లు మళ్ళా చేసుకున్నారనుకోండి, మళ్ళా డ్యామేజ్ అయితది. హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి. ఒక్కసారి తగ్గించుకున్న తర్వాత హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి. మీకు మళ్ళా లైఫ్‌లో రాదు మోకాళ్ళ నొప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూసారు కదా వ్యూయర్స్, మీలో ఎవరికైనా మోకాలు నొప్పులు, ఈ ఆస్టియోఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి అప్రోచ్ అవ్వచ్చు. మీకు ఏమైనా హోమియోపతి మెడిసిన్స్ కావాలన్నా, లేకపోతే డాక్టర్ గారితోటి కన్సల్టేషన్ కావాలన్నా కింద స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి అప్రోచ్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.